భీమవరం లేఅవుట్ లో 9,000 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక చెప్పి మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని. ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. మీరు నోట్ చేసుకోండి. అది నేను కంప్లైంట్ ఎంక్వైరీ చేయమని ఆయన కొత్తగా ఎంక్వైరీ చేయమన్నాడు. నేను ఇచ్చి 2 సార్లు రిమైండర్ రాశాను కలెక్టర్కి. ఆ కలెక్టర్ కనీసం పట్టించుకున్న పరిస్థితే లేదు. అధ్యక్ష భీమవరమే కాదు, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, బెజవాడ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదండి. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చెప్తాను. కలెక్టర్ అడగండి. నేను మీకు చెప్తాను అధ్యక్ష, మీరు అడిగారు కాబట్టి, గౌరవ అధ్యక్షులు వారు అడిగారు కాబట్టి. నేను చైర్మన్ హోదాలో రాస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైరీ చేయమని